మాతృదినోత్సవం. ఆ అమ్మ మాట ఎంత కమ్మనో. ఆ జోలపాటలో తేనెల జలపాతాలు. నేనున్నాననే భరోసా అమ్మా. ఆ అమ్మ స్పర్శ ఆ పసిపాపకే తెలుసు. అమ్మ ఈ సృష్టిలో దైవం కంటే ఎక్కువైన ముక్కోటి దేవతలు ఒక్కటైన ప్రత్యక్ష దైవం అమ్మ. అంతెరుగని ఆత్మీయ అనురాగాల నిస్వార్థపు పున్నమి వెన్నెల మురిపాల కల్పవల్లి. కరుణ, జాలి, దయ, మమకారం, ఆత్మీయత, పాశం, ప్రేమ, అభిమానం, ఇష్టం, వాత్సల్యం, మురిపం, ముద్దు, ముచ్చట, లాలన, పాలన, క్షేమం, రక్షణ, పోషణ, దీవెన, దైవం, దారి, వెలుగు, భవితవ్యం, బంగారు భవిష్యత్, బంగారు జీవితానికి చిరునామా అమ్మ. అమ్మకు మలినముండదు. అమ్మ ప్రేమకు హద్దులుండవు. ముద్దు మురిపాలు తప్ప ఎంతవారైనా. మనుషులనే ప్రాణాలకు ఉనికిని ప్రసాదించేది మాతృమూర్తి. ఆ మాతృమూర్తికి మాతృత్వాన్నిచ్చేది భార్యాభర్తల బంధం. అంతకుముందు ఆమె మహిళ. మహిళకు మాతృత్వంతోనే ఎనలేని గౌరవం, కీర్తి తన స్థానం. కారణం మనకు జన్మను ప్రసాదించడం. ఆ జన్మే లేకపోతే ఈ లోకమే లేదు. అందుకే ఆ మాతృమూర్తికి దైవం కన్నా మిన్నగా ఆరాధన. మనమందరం కూడా ఆరాధిద్దాం. ఆ అమ్మను వర్ణించడానికి పదాలు లేవు. వర్ణన సరిపోదు. ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి. అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు? అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు. అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంతే పుడతాడు. అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా
ఆశకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. రూపు తెలియని ప్రాణం కోసం కాటుక కాంతిరేఖలను సిద్ధం చేసుకుంటుంది ముందు చూపుతో అమ్మ. గుణగణాలు తెలియని సపరివార గణం వంశం పెరుగుతుందని ఆశల సౌధాన్ని నిర్మించుకుంటుంది ఓర్పుతో. కళ్ళు తెరవని పసిగుడ్డు కోసం తన కళ్లతో వెలుగును చూపుతూ ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ. తన కోసం ఏం చేస్తారో కూడా తెలియని ఆ చిన్ని ప్రాణం కోసం అన్నీ సమకూర్చి పెడుతుంది మమకార పాశంతో అమ్మ. గర్భంలో ఉన్నప్పుడే అన్నీ సమకూర్చి పెడుతుంది మమకార పాశంతో. అది తల్లి ప్రేమంటే. ఆ మాతృమూర్తి ప్రేమ ముందు ఎలాంటి ప్రేమైనా చిన్నబోవలసిందే. ఈ పాట డమరుకం సినిమా నుంచి.
సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా, శాస్త్రం అన్నింటినీ శాసిస్తున్నా తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయం లేదు. వారి స్థానం వారిదే. భార్యగా మారిన తరువాత మాతృత్వానికై పరితపన. గర్భంలో వికసిస్తున్న పసి ప్రాణం కోసం నవమాసాలు వాని పోషణ, రక్షణ కోసం మరో తపన. ఆ తరువాత జన్మనివ్వటం కోసం ఓర్పును, సహనాన్ని కూడగట్టుకుని తన రక్తమాంసాల ప్రతిరూపాన్ని కళ్ళారా చూసి తరించాలని కోటి ఆశల అద్భుత తపన. జన్మనిచ్చిన ఆ పాపను పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చెయ్యాలని జీవితాశయ అతిపెద్ద తపన. ఇలా ఆ మాతృమూర్తి మొత్తం జీవితం తన పిల్లల కోసమే ఆలోచిస్తుంది. నా పిల్లలు, నా పిల్లలు అంటూ నాన్న వారిని సైతం వదిలివేస్తుంది. మాతృత్వపు మమకారంతో చివరకు కట్టుకున్న భర్తను కూడా, తన ప్రాణాలను కూడా వదిలేస్తుంది. తన కడుపు తీపి అర్థం ఏంటో తెలియజేస్తుంది. తన కడుపు చీల్చుకు పుట్టిన వారి కోసం ఆమె చేసే ఆ ప్రయత్నం, అది తల్లి మనసంటే. వెలకట్టలేనిది, సృష్టిలో విలువైన వ్యక్తి, వెలుగును ప్రసాదించిన మాతృమూర్తి. కష్టాల కన్నీళ్లు మింగి తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, బృందావనం లాంటి జీవితం కోసం పన్నీటిని పంచుతుంది. అది అమ్మంటే. ఎస్పి పరశురాం ఈ సినిమా నుంచి ఆ పాట. బిడ్డ ఎలాంటి వారైనా నా బిడ్డ తరువాతే ఎవరైనా అంటుంది అమ్మ. అందుకే అమ్మ తోడుంటే సర్వం మన వద్ద ఉన్నట్టే. అమ్మ దీవెని ఉంటే దేవుడు ప్రత్యక్షమైనట్టే. లోఫర్ సినిమా నుంచి ఈ పాట కారుణ్య పాడింది.
కాళ్ళ మీద బజ్జు పెట్టి లాలపోసినావు ఏమో మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడు ఎండి గిన్నెల్లో ఉగ్గు పాలు పోసి నింగి సంతా మామను నువ్వు పిలవలేదా అవునో కాదంటే నువ్వు అడగవమ్మా మబ్బు సినుకై చెప్తాది నీకు ఎన్నెలమ్మా దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా ఎలో 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 నేను ఊగింది నీ ఓడు ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మెవ్వలో సూయి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ కోడి పిల్లనొచ్చి తన్నుకెళ్ళే గద్ద లెక్క ఎత్తుకెళ్ళి నోడు నన్ను పెంచలేదు మనిషి లెక్క సెడ్డాదారుల్లో నేను ఎల్లినాక సెంపదెబ్బ కొట్టేసి మార్చే తల్లి లేక ఎట్టా పడితేను అట్ట బతికినానే ఇప్పుడిట్టా వస్తేను తలుపు ముయ్యబోకే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై సయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు మన ఇద్దరి నడు మన ముడిగేందో అది గొంతెత్తి చెప్పుతాది అనుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా ఎలో 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 నేను ఊగింది నీ ఓడు ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మెవ్వలో అమ్మ చూపుంటే కష్టాల కన్నీళ్లు చీకట్లు రానట్లే అమ్మ అనురాగం ఉంటే అనంతమైన శక్తి ఉన్నట్లే అమ్మ ఒడి ఉంటే ఆ స్వర్గం నేల మీద ఉన్నట్లే అమ్మ వెన్ను తడితే జేగంటలు మ్రోగినట్లే అమ్మా నీవు మా తోడమ్మా అమ్మా నా ప్రాణమమ్మా నిన్ను వదలనమ్మా నా ఊపిరి ఉన్నంతవరకు అమ్మా నిన్ను మరువనమ్మా ఎన్ని శిఖరాలు అధిరోహించినా అమ్మలందరికీ ఇవే మా పాదాభివందనాలు మాతృ దినోత్సవం సందర్భంగా. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్క
ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. పాండురంగుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందంగానం చేసిన పాటది. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతి నమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి